అందరికీ జై శ్రీరామ్. తమిళనాడులో మొన్న జరిగిన ఎలక్షన్స్లో టీవీకే పార్టీ విజయ్ జోసెఫ్ చాలా సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటారు. తమిళనాడులో ఒక గొప్ప పురోగతిని సాధిస్తారు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్న మాట కూడా అలా జరిగిద్దేమోనని చెప్పి మనం కూడా అనుకోవచ్చు. అలా జరిగిద్దేమోనని చెప్పి మనం కూడా అనుకోవచ్చు. ఆయన క్యాబినెట్లో మినిస్టర్గా ఎంచుకున్న కొంతమందిలో ఒక మినిస్టర్ ఏమో డైరెక్ట్గా హిందుత్వానికి వ్యతిరేకం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. తర్వాత ఇప్పుడు ఇంకో ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకున్న ఇంకో వ్యక్తి ఎవరు అంటే మేరీ విల్సన్ అంట. ఆయన నిజ స్వరూపం ఒకసారి మీరు వీడియో రూపంలోనే చూడండి. చూశారు కదా, మేరీ విల్సన్ అనే ఈ ఫైనాన్స్ మినిస్టర్ యొక్క నిజ స్వరూపం, ఈయన భాగవతం చూశారు కదా. ఈయన చేసిన గుండాగిరి ఇంకెవరు తమిళనాడులో చేయలేదు అని చెప్పి చాలామంది చెబుతున్న విషయం. అలాగే 2,000 కోట్లకు ఏదో కుంభకోణం ఉన్నదట, జరిగిందట. తర్వాత ఈయన చేసిన కుంభకోణాలు మరెవరూ చేయలేదు అని చెప్పి ఈయన రౌడీజానికి ఇంకా ఇలాంటి కిడ్నాపులకి వీటన్నిటికీ బాగా పెట్టింది పేరట. మరిగో ఇలాంటి వ్యక్తిని ఏరి కోరి ఫైనాన్స్ మినిస్టర్గా ఎన్నుకున్న టీవీకే జోసెఫ్ విజయ్ నిజంగా ఇక్కడే విజయం సాధించిండని చెప్పొచ్చా అంటున్నా. ఇంకా ఈయన క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు ఇంకా వీళ్ళ నిజ స్వరూపాలు ఇంకెన్ని బాగా బయటికి రానున్నాయో. టీవీకే విజయ్ సినిమాల్లో చూపించిందే మనం బయట చూద్దామని అనుకుంటున్న ఈయన యొక్క ఆలోచనకు పదును పెడుతూ ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటుండేమో అని చెప్పి అనిపిస్తుంది. ఈ విధంగా రౌడీయిజం చేసి ఇంత కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన వ్యక్తిని తమిళనాడు ఫైనాన్స్ మినిస్టర్గా చేస్తే ఇక అక్కడ ఫైనాన్స్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ తమిళనాడు భారీ ఎత్తున పురోగతి సాధిస్తుంది కానీ కుంభకోణంలో సాధిస్తుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకేమి అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అర్థమైందిగా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.